మనకి ఎగ్జిట్ పోల్ ఎక్స్పర్ట్స్ చెప్పారో ఇండియా కూటమి 200 పై స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంది. బీజేపీ 290, 300 లోపుగా ఎన్డీఏ కూటమి కొనసాగుతుంది. ఒక హోరాహోరీ పోరాటం అయితే జాతీయ స్థాయిలో జరుగుతుంది. అలాగే ఒరిస్సాలో కూడా హోరాహోరీ పోరాటం అసెంబ్లీకి కూడా కనపడుతుంది. ఎన్ఎంసీల మీద మనతో డిస్కస్ చేయడం కోసం ఎండవ లక్ష్మణ్ గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ఇక్కడ స్టూడియోలో ఉన్నారు. అలాగే డాక్టర్ మల్లేశ్వర్ గారు ప్రముఖ విశ్లేషకులు మనతో స్టూడియోలో ఉన్నారు. మిగతా గెస్టులు మనతో జాయిన్ అవుతారు. ముందుగా ఎండవ్ గారు, తెలంగాణలో మన తెలంగాణకు వస్తే తెలంగాణలో ఏదైతే ముందు నుంచి అనుకున్నామో కాంగ్రెస్ బీజేపీ మధ్య ప్రధానంగా పోరాటం ఉంటుందని అదే ఇక్కడ మనకు రిఫ్లెక్ట్ అవుతుంది. బీఆర్ఎస్ ఒక్క స్థానంలో మాత్రం ఆధిక్యంలో యాజ్ ఆఫ్ నో ఉన్న పరిస్థితి. అయితే ఈ రెండు పార్టీల మధ్య ఎవరికి ఆధిక్యత వస్తున్నది? ఉదాహరణకి కాంగ్రెస్ 8, బీజేపీ 7 స్థానాలు ఉన్న పరిస్థితి కనపడుతుంది. తెలంగాణలో ఎక్కడెక్కడ బీజేపీ ఆధిక్యంలో ఉంది? ఖాయంగా గెలుస్తారని వేటి అనుకుంటా ఉన్నారు? గతంలో ఉన్నటువంటి 4 స్థానాలు ఏదైతే ఆదిలాబాదు, నిజామాబాదు, కరీంనగర్, సికింద్రాబాదు, వాటితో పాటు మల్కాజ్గిరి, చేవెళ్ళ, మరి అదే రకంగా మహబూబ్ నగర్ కనపడుతుంది ఆధిక్యంలో ఇప్పుడు ఉన్నాయి. అయితే మిగతా వాటిలో కూడా అంటే కాంగ్రెస్ ఎక్కువ తేడాతో లేదు. ఎందుకంటే ఇది ఎర్లీ స్టేజ్ కాబట్టి ఇంకా ఎక్కువ ఓట్లు రావాల్సినటువంటి లెక్కించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడైతే బీజేపీ లీడ్ ఉన్నటువంటి స్థానాల్లో కొంత మైటీ లీడ్ ఉంది. మరి మిగతా స్థానాల్లో మార్జినల్ లీడ్లో కాంగ్రెస్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. దానివల్ల మాకు ఆశించినటువంటి డబుల్ డిజిట్ను మేము ఖచ్చితంగా రీచ్ అవుతామనేటువంటి ఒక విశ్వాసం ఉంది. ఇక్కడ రీచ్ అవుతాం అది. అయితే ఓవరాల్గా మాకు ఏదైతే సౌత్లో ఏదైతే ఈసారి తమిళనాడు నుంచి అంటే ఒక 2 నుంచి 4, 5 వరకు వచ్చేటువంటి తమిళనాడు 0 చూపిస్తుంది మీకు. ఇప్పుడు ఇంకా కేరళలో 2 సీట్లలో కేరళలో సరే మినిమం 1 నుంచి 3 అనుకున్నాయి. అయితే తిరువనంతపురము అయితే మరొకటి లీడ్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సౌత్లో కర్ణాటక ఏదైతే ఉందో 20 పైగా స్థానాల్లో 21, 20 ఆ ఫ్లక్చుయేషన్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మేము 25 వరకు 15 ఉన్నాయి సార్. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ అయితే కర్ణాటకలో కూడా 15 లీడ్లో ఉంది. అంచనా ప్రకారం అయితే 20కి తగ్గదు అనేటువంటి అభిప్రాయం ఉన్నది. సరే, ఎగ్జిట్ పోల్ ట్రెండ్స్ చూసినప్పుడు 25 వరకు వస్తాయనేటువంటి ఒక విశ్వాసం పెరిగింది.